హాయ్ అండి. బీరకాయ పచ్చడి చూపిస్తాను రండి. ఇవాళ బీరకాయ పచ్చడి చేశాను. చాలా బాగుంది. లేత బీరకాయలు వస్తున్నాయి ఇప్పుడు. ఇక చూడండి బీరకాయ పచ్చడి. నెయ్యిలో పోపు వేసి పచ్చట్లో పోపు వేసాను. చాలా బాగుంటుంది. వేడివేడి అన్నం, వర్షం పడ్డది కదా, చల్లగా ఉన్నది. అందుకు పప్పు, ఆవకాయ, సలాడ్, బీరకాయ పచ్చడి, ముసరపప్పు వండాను. టమాటా ముసరపప్పు. ఇక పచ్చడి చేశాను, బీరకాయ పచ్చడి. ఎంత టేస్ట్గా ఉంటుందంటే రెండు చూపిస్తాను. చాలాసార్లు బీరకాయలు చూపించాను వేరుగాను. ఇక చూడండి బీరకాయ లేతగా వస్తున్నాయి ఇప్పుడు బీరకాయలు. చూపిస్తాను బీరకాయ పచ్చడి. చూసారు కదా. ఇక చూడండి, నేను 3 బీరకాయలు తీసుకున్నాను. ఒక 4 కిలోకి 4 వచ్చాయి. ఒకటేమో పప్పులో వేసాను. 3 బీరకాయలు ఫస్ట్ కడిగేసి తొక్క తీసేసాను. ఇప్పుడు కొంచెమే నూనె వేసాను. చూడండి, కొంచెం జీలకర్ర, కొంచెం మెంతులు, కొంచెం ధనియాలు, శనగపప్పు, ఒక చిన్న చెంచా 2 చెంచాలు శనగపప్పు. ఇప్పుడు మినప్పప్పు. ఇది బాగా వేచుదాం. పోపు, ఇగో పచ్చిమిర్చి. కొంచెం కారం ఎక్కువ ఉండాలని బాగానే వేసాను నేను. ఒక 20 పచ్చిమిర్చిలు తరిగి వేసాను. కొన్ని ఎండుమిరపకాయలు కూడాను. బీరకాయ పచ్చడిలో కారం ఎంత వేసినా తగ్గిపోతుంది. కొన్ని ఎండుమిరపకాయలు 7-8 ఎండుమిరపకాయలు వేసాను. ఇప్పుడు ఇది బాగా వేచాలి. శుభ్రంగా వేచాక చూపిస్తాను. పచ్చి లేకుండా వేస్తా. ఇగో కొన్ని ఒక 3-4 వెల్లుల్లి రవ్వ, 2 ఉల్లిపాయలు, ఇది కూడా వేసి ఇప్పుడు వేచాలి బాగాను. పోపు అన్నీ శుభ్రంగా వేగాలి, పచ్చి లేకుండా. చూపిస్తాను వేసి. బీరకాయలు అయితే సన్నంగా తరిగాను. అవి ఒక్కోసారి రేచుల్లాంటివి తీసేసేయాలి. తొక్క తీయకుండా రేచులో వస్తాయి, అవి తీసి తరగాలి. చాలా తొందరగా వేగుతుంది. ఉల్లిపాయ, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, మెంతులు ఇక సన్నంగా తరిగేసాను. ఇప్పుడు ఇవి కూడా ఇందులో వేసి బాగా వేచుదాం. మూత పెడుతూను శుభ్రంగా వేగుతుంది. ఒక నిమ్మకాయ సైజు అంటే చింతపండు నానబెట్టాను. ఇప్పుడు శుభ్రంగా వేచి మూత పెడుతూ వేచాలి. మెత్తబడుతూ ఉంటుంది. నేను తొక్కతో సహా తరిగిన పచ్చడికి కదా, తొక్క కూడా ఆ కొస రేచుల్లాంటివి తీసేయాలి. అయితే తింటూటప్పుడు తగులుతూ ఉంటాయి నోటికి. ఇప్పుడు ఇందులోని ఒక టమాటా వేసాను. చూడండి, ఇవన్నీ వేయకుండా కూడా బీరకాయ పచ్చడి చేస్తారు, అది కూడా చూపించాను. ఇవి వేసి చేస్తే చాలా బాగుంటుంది. ఇక శుభ్రంగా నీరు ఆడుతుంది, వేగుతున్నది కదా. ఇప్పుడు సరిపడా ఉప్పు, దీనికి ఎంత సరిపోతుందో ఒకసారి ఉప్పు వేయాలి. పసుపు వేసి శుభ్రంగా కలుపుతాం. కింద పైన కలిపేసి మూత పెడదాం. ఉప్పు వేస్తే దాంతో మెత్తబడుతూ ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఒకసారి ఇగో చింతపండు శుభ్రంగా కడిగేసి రేచులు తీసేసి నానబెట్టాను. శుభ్రం కడిగేసి ఒకసారి నానబెట్టాలి. ఇక నిమ్మకాయ సైజు అంత చింతపండు వేసాను. వేసి శుభ్రం కలిపేసి మూత పెడదాం. ఆ పులుపు, కారం, ఉప్పు అన్నీ వాటికి తగులుతూ వేగుతాయి. చాలా బాగుంటుంది. కింద పైన శుభ్రం కలిపేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెడదాం. మెత్తబడ్డాక చూపిస్తాను.
ఒక 10 నిమిషాలు మూత పెట్టి చూద్దాం. ఇక చూడండి, మూత పెట్టాను, ఇలా మెత్తబడ్డాది చూడండి. ఇది శుభ్రంగా వేగి చల్లారిగా మిక్సీ పట్టిగా చూపిస్తాను. ఇప్పుడు నేను ఒక 2 చెంచాలు నెయ్యి వేసాను. ఇందులోకి 4 శనగపప్పు గింజలు, ఆవాలు, ఇందులో మినపప్పు ఎక్కువ ఉండాలి, కొంచెం జీలకర్ర, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, పోపు, ఇంగువ. ఇప్పుడు చిట్పట్లాడుతూ వేచాలి. ఎండుమిరపకాయలు ఇప్పుడు వేస్తాను. ఒక 2 ఎండుమిరపకాయలు, కరివేపాకు రబ్బ. ఇప్పుడు బాగా వేగనిద్దాం. పోపు, పచ్చడి రుబ్బేసాను, చల్లారింది, రుబ్బేసాను. పచ్చడి రుబ్బేసి ఇందులో పోపు వేసిద్దాం. ఇక పచ్చడి అయిపోయింది. ఇప్పుడు ఇందులో పోపు వేద్దాం. పోపే బాగుంటుంది పచ్చడికి, నిండా పోపు ఉండాలి. టేస్టీ బీరకాయ టమాటా పచ్చడి, బీరకాయ పచ్చడి. ఇక చూడండి, శుభ్రంగా కింద పైన కలిపిద్దాం. లైక్, సబ్స్క్రైబ్ తప్పకుండా చెయ్యండి. ఎలా ఉందో చెప్పండి. చూసారు కదా ఎలా ఉందో బీరకాయ పచ్చడి. రొట్టెల్లోకి, ఉప్మాలోకి, అన్నంలోకి, దేంట్లో అయినా తినవచ్చు పచ్చడి. వర్షం పడుతుంది కదా, భలే ఉంటుంది వేడివేడి అన్నంలో ఇంత పచ్చడి అన్నం తినడానికి. చూడండి.